హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి పెయింటింగ్ వీడియోనైతే చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ ఉంది కదా, దీనికే మనం పెయింట్ వేద్దాము. అండ్ దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ అయితే యూస్ చేశాను పెటల్స్ కి వేసుకోవడానికి. సో ఈ కలర్స్ నే యూస్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన కలర్స్ ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లెమన్ ఎల్లో అండ్ అలాగే ఆరెంజ్ కలర్ ని యూస్ చేస్తున్నాను. ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని మనం పెయింట్ వేసుకునేటప్పుడు ఏంటంటే, ఒకటి డార్క్ కలర్ ని తీసుకోండి, ఒకటి లైట్ కలర్ ని తీసుకోండి. రెండు డార్క్ అయినా రెండు లైట్ కలర్స్ అయినా ఫ్లవర్ అనేది మంచిగా కనిపించదు. సో ఒకటి లైట్ ఒకటి డార్క్ కలర్స్ అయితే అందంగా కనిపిస్తుంది. ఏ కలర్స్ ని అయితే యూస్ చేస్తారో ఫ్లవర్ కి, ఆ కలర్స్ ని కలర్ ప్యాలెట్ లోకి వేసేసుకోండి కొంచెం కొంచెంగా. అందులోనే 1-2 డ్రాప్స్ వరకు అయితే వాటర్ ని వేసేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నారంటే బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది. 1 or 2 డ్రాప్స్ కన్నా ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. సో అలా వేసుకుని కలుపుకున్న తర్వాతకి ఫ్లవర్ కి అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక బ్రష్ అయితే తీసుకోండి. బ్రష్ అనేది రౌండ్ బ్రష్ తీసుకోండి. సో అలాంటి బ్రష్ అయితేనే మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ లో డిప్ చేస్తున్నాను. బ్రష్ కి మొత్తం కూడా ఆరెంజ్ కలర్ అనేది పట్టాలి. సో ఇలా రౌండ్ గా తిప్పేసుకోండి కలర్ లో. బ్రష్ కి ఆరెంజ్ కలర్ మొత్తం అంటిన తర్వాతకి ఎల్లో కలర్ లో కొంచెం డిప్ చేయండి. అంతే, మరీ ఎక్కువగా తీసుకోవద్దు ఎల్లో కలర్. అలా అని కొంచెంగా తీసుకోవద్దు, నార్మల్ గా ఒకసారి డిప్ చేసినట్టు చేయండి అంతే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం అంటితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లవర్ కి ఇలా పైనుంచి కింది వరకు ఒకసారి లాగండి. దాని మీద రుద్దడము, మళ్ళీ డబల్ డబల్ చేయడం అలాంటివి ఏం చెయ్యొద్దు. ఎందుకంటే 2 కలర్స్ మిక్స్ అయిపోయి వేరే షేడ్ అనేది వస్తుంది, ఆరెంజ్ ఎల్లో కాకుండా. అస్సలు ఈ పెటల్ మీద 2 సార్లు మాత్రం అస్సలు మీరు కలర్ అయితే తీసుకోవద్దు. జస్ట్ ఒకేసారి పైనుంచి కింది వరకు అనేయాలి, వదిలేయాలి అంతే. కొంచెం లావుగా ఉన్న పెటల్స్ కి అయితే 2-3 టైమ్స్ కలర్స్ అయితే తీసుకోండి. సన్నగా ఉన్న పెటల్ కి 1-2 సార్లు అయితే సరిపోతుంది. సో ఇలాగా స్లోగా వేసుకోండి. పెయింటింగ్ అనేది స్పీడ్ గా వేసారంటే అస్సలు నీట్ గా రాదు. ఎంత స్లోగా వేస్తే అంత నీట్ గా వస్తుంది. కార్నర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ స్లోగా వేయండి. కొంచెం టైం పట్టిద్ది, అయినా ఏం కాదు, స్లోగా వేసుకోవాలి. ఇలాంటి ఫ్లవర్స్ ని వేసుకోవడం ఏంటంటే చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు. మీరు 2-3 పెటల్స్ కి కలర్స్ ని వేసారంటే 4th పెటల్ కి మీకు ఆటోమేటిక్ గా ఎలా వేయాలి ఎలా తీయాలి అనేది తెలిసిపోతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఏమి ఉండదు. 2-3 కలర్స్ ఉంటే మాత్రము ఈ ఫ్లవర్స్ ని అయితే వేసేసుకోవచ్చు. శారీ మీద వేసుకున్న, డ్రెస్సెస్ మీద వేసుకున్న, చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటి మీద వేసుకున్నా కానీ చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్న కలర్స్ నే యూస్ చేయాలని అయితే ఏమీ లేదు, మీకు నచ్చిన కలర్స్ ని యూస్ చేసుకోవచ్చు. రెడ్ అండ్ వైట్, పింక్ అండ్ వైట్, అలా ఒకటి డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ తీసుకున్నారంటే ఫ్లవర్ అనేది నీట్ గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఏం లేదు, పెయింటింగ్ వేసేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి. ఓపికగా వేసుకున్నారంటే మీకు ఫ్లవర్ అనేది నీట్ గా కనిపిస్తుంది. పెటల్స్ కి ఆరెంజ్ అండ్ అలాగే ఎల్లో కలర్ వేసుకోవడం అయిపోయిన తర్వాతకి మధ్యలో మనము బ్రౌన్ షేడ్ ఒకటైతే యూస్ చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ ని మధ్యలో యూస్ చేశారంటే బాగుంటుంది. సో కొంచెం కొంచెంగా తీసుకొని మధ్యలో ఆ రౌండ్ ఉంది కదా, దాంట్లోకి ఈ కలర్ ని అయితే ఫిల్ చేసేసేయండి. కలర్ షేడ్ ని యూస్ చేసేటప్పుడు ఏంటంటే పైన ఉన్న పెటల్స్ కి అస్సలు టచ్ అవ్వకూడదు. మీకు రౌండ్ గా వైట్ కలర్ ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అందులోనే వేసేసుకోండి. ఒకవేళ బయట అంటిందంటే మీకు ఆ ఫ్లవర్ లుక్ అనేది మొత్తం పోతుంది. ఇప్పటి వరకు వేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి స్లోగా నిదానంగా ఈ కలర్ అయితే వేసేసుకోండి.
నెక్స్ట్ ఈ కలర్‌ని ఫిల్ చేసుకున్న తర్వాతకి మధ్యలోకి డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ ఏ కలర్ పెట్టుకోవాలి అంటే యెల్లో కలర్ యూజ్ చేయండి. అప్పుడే కొంచెం మంచిగా కనిపిస్తుంది. డార్క్ కలర్ మీద లైట్ కలర్ యూజ్ చేశారంటే రియల్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ చేసినప్పుడే ఆ పెయింటింగ్‌లో ఇంకా అందం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరే చూడండి డాట్స్ పెట్టిన ఫ్లవర్ ఎలా ఉంది, పెట్టని ఫ్లవర్ ఎలా ఉంది అని చెప్పేసి. డాట్స్ పెట్టిన ఫ్లవర్ ఏంటంటే రియల్ సన్‌ఫ్లవర్ లాగే కనిపిస్తూ ఉంటుంది. సో, చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సో, ఇలాంటివి అస్సలు మిస్ చేయొద్దు పెయింటింగ్‌లో. ఇక్కడితో ఫ్లవర్ వేయడం అయితే అయిపోయింది. చూసారు గదా! ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలాంటివి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి డ్రెస్ మెటీరియల్స్ మీద కానీ, శారీస్ మీద కానీ వేసుకోండి. మీ చేతులతో మీరు వేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇలా 2 ఫ్లవర్స్ వేసుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది. మీకు కింద గ్రీన్ కలర్ వేసుకోండి. లేదు 3 ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! 3 ఫ్లవర్స్‌ని డ్రా చేసుకోండి. ఎలా వేసుకున్నా కానీ ఒకే డిజైన్ కాబట్టి శారీ మీద వేసుకుంటే కొంచెం పెద్దగా ఉంటే బావుంటుంది. డ్రెసెస్ మీదకైతే 2 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. అలా అని శారీస్ మీద కూడా 2 ఫ్లవర్స్‌ని వేసేసుకోవచ్చు. అది మన ఇష్టము. ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఓన్లీ ఫ్లవర్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు శారీ మీద అక్కడొకటి, అక్కడొకటి. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నా పెయింటింగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.